ఈ0 ఎఫ్ఐఆర్ అంటే చాలా మందికి తెలీదు. ఈ0 ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? అది రీసెంట్‌గా వచ్చింది. ఏంటంటే ఎఫ్ఐఆర్ అంటే ఏంటో తెలుసు. అంటే మనం వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇయ్యంగానే ఎఫ్ఐఆర్ చేస్తారు. జీరో ఎఫ్ఐఆర్ అంటే కూడా తెలుసు. అంటే ఏ పోలీస్ స్టేషన్ అయినా మనం వెళ్లి కంప్లెయింట్ పెట్టుకుంటే అది మళ్ళీ తర్వాత కేసు ఫైల్ అయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన జ్యూరిస్డిక్షన్‌కి వెళ్ళిపోతది. సో ఇది 2 కాకుండా ఈ జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే ఈ మధ్య సైబర్ క్రైమ్స్ ఎక్కువైతున్నాయి తెలుసు కదా. స్కామ్స్ అవుతుంటాయి. మీ యూపీఐ చోరీ అవ్వడం, లేకపోతే మీరు ఏదో లింక్స్ కొట్టంగానే ఎటో వెళ్ళిపోవడము, మీ మనీ వెళ్ళిపోవడం, మీ ఫోన్ల నుంచి మనీ గాయబ్. ఇలాంటి స్కామ్స్ చాలా ఎక్కువైతున్నాయని చెప్పేసి గవర్నమెంట్ రీసెంట్గా ఈ జీరో ఎఫ్ఐఆర్ అని పెట్టింది. దీంతో ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఇప్పుడు ఏదైనా కాగానే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేసరికి లేట్ అయిపోతుంది కదా. అప్పటికే మీ మనీ ఉష్కాకి అయిపోయినట్టే పోయినట్టే. సో ఆ మనీ ఇప్పుడు మీ మనీ పోగానే ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత తొందరగా ఇది చేసుకుంటే అంత నయం. ఎందుకంటే మీ అకౌంట్ నుంచి ఏ అకౌంట్లో పోతే ఆ అకౌంట్ నుంచి మళ్ళీ వేరే అకౌంట్లో పంపించేసుకుంటారు వాళ్ళు. టక్కా టక్క ట్రాన్స్ఫర్స్ అయిపోతూ ఉంటాయి. సో ఏ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిందో మనం కనిపెట్టడమే కష్టం. మళ్ళీ ఆ అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ అట్లా పోతూనే ఉంటుంది. సో టైం అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ జీరో ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టిందంటే ఆన్లైన్లో ఇట్లా కాగానే ఏదైనా కాగానే ఇమ్మీడియట్గా వితౌట్ ఎనీ డిలే 1 మినిట్లో మీరు ఈ 1 మినిట్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎంత టైం అయినా సరే వెరీ ఇమ్మీడియట్లీ మీరు వెళ్ళి ఈ ఎఫ్ఐఆర్ చేయొచ్చు. ఓకే. ఈ ఎఫ్ఐఆర్ ఏమవుతుందంటే మీరు దీనివల్ల లాభాలు ఏంటంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ డిలేస్ ఉండవు. దానివల్ల దొంగలు దొరకకుండా ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇవన్నీ ఉంటాయి కాబట్టి వెంటనే చేసుకోండి. దీనికి చేయాల్సింది ఏంటంటే cybercrime.gov.inకి వెళ్ళి ఆ పోర్టల్కి వెళ్ళగానే లైవ్లో మీకు అక్కడ కంప్లైంట్ అనేది పెట్టచ్చు. వెంటనే ఈ జీరో ఎఫ్ఐఆర్ అవుతుంది. కాగానే మీరు మీకు వెంటనే వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు. వాళ్ళ పని వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు పోలీసులు. ఆ తర్వాత సైబర్ బ్రాంచ్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రెగ్యులర్ ప్రాసెస్ అవుతుంది. అంటే మళ్ళీ ఎఫ్ఐఆర్ అవ్వడం అదంతా కేసు అంతా అవ్వడం. బట్ దీనివల్ల యూజ్ ఏంటంటే తొందరగా దొరికిపోవడం. సో అందరూ కూడా ఈ జీరో ఎఫ్ఐఆర్ చేసుకోండి. ఒకవేళ కనుక మొబైల్ ఏదైనా స్కామ్ అయ్యి మీ మనీ కనుక పోతే.